హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కొంచెం వాయిస్ బొంగురపోయిందండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టమవుతుంది. ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసి అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. చిన్న వ్లాగ్ ఏనండి, మినీ వ్లాగ్. ఎక్కువగా షూట్ అయితే చేయలేదండి. ఇంతకీ ఈ వ్లాగ్ ఎప్పటిదో చెప్పలేదు కదండి. మా వారి బర్త్డే రోజు అండి. నిత్యది 10th అయింది కదండి, 11th మా వారి బర్త్డేనండి. ఇంకా ఆ రోజు మాత్రం అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసానండి. మా వారికి కూడా విష్ చేయాలని అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ నుంచి అయితే ఏం తీయలేదండి. మధ్యాహ్నం నుంచి ఏమో తీసానండి వీడియో. ఇంకా మధ్యాహ్నం నుంచి కూడా కాదండి, అరౌండ్ 5:30, 6 o'clock నుంచి అయితే తీసానండి వీడియో. ఇంకా కోటి దీపోత్సవం అయితే జరుగుతుంది కదండి, అక్కడికైతే వెళ్ళామండి. ఇంకా మా వారి బర్త్డే కదండి, ఇంకా వెళ్ళి దీపములు వెలిగిద్దామని అయితే వెళ్ళామండి. కాకపోతే అక్కడికి 4 o'clock రావాలంటానండి. మాకు తెలియక 6 o'clock అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే మొత్తం ఫుల్ అయిపోయిందండి. అంటే అక్కడక్కడ అరుగులు లెక్క ఉన్నాయండి. అవి అరుగు లేక ఉండి అరుగు మీద దీపాలు అయితే వెలిగిస్తున్నారండి. ఇంకా 4 o'clock వచ్చి అందరూ ఆక్యుపై చేసేసారండి. ఇంకా మాకు వెలిగించడానికి ఎక్కడ ప్లేస్ అయితే లేకుండేనండి. ఇంకా వెళ్ళి అయితే వేస్ట్ అయిపోయింది. కాకపోతే డెకరేషన్ అయితే సూపర్గా చేశారండి, చూస్తున్నారు కదా వీడియోలో. ప్లీజ్ కొంచెం వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్. చాలా కోల్డ్ అయ్యింది, వాయిస్ కూడా రావట్లేదు. చలి మాత్రం ఎలా ఉందో తెలుసు కదండి, చలి మాత్రం చాలా పెడుతుంది. ఇంకా కోల్డ్ అయితే తగ్గట్లేదు. ఇంకా చూస్తున్నారు కదండి వీడియోలో, డెకరేషన్ మాత్రం చాలా అద్భుతంగా చాలా బాగా చేశారండి. ఇంకా దీపాలు అయితే వెలిగించలేకపోయామండి. కాకపోతే అక్కడ కాసేపు అయితే ఉండి చాగంటి గారి ప్రవచనాలు అయితే కొన్ని అయితే విన్నామండి. అంటే దీపం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేశారండి. కార్తీక మాసం ఎందుకు చేసుకుంటారు, దీపాలు ఎందుకు వెలిగిస్తారు అనేది అయితే ప్రవచనం అయితే కొంచెం సేపు అయితే విన్నామండి. కానీ జనాలు అయితే విపరీతంగా ఉన్నారండి. లోపలికి రావడానికి కూడా చాలా కష్టపడ్డామండి. అంత జనాలైతే ఉన్నారండి. అంత కష్టపడి లోపలికి వచ్చినా కూడా ఫలితం అయితే లేకపోయిందండి. దీపారాధన కూడా ఎక్కడ చేసుకోవడానికి ప్లేస్ అయితే లేదండి. కాసేపు అయితే వీడియో తీసుకొని ప్రవచనాలు విని ఇంటికైతే వచ్చేసామండి. ఎంతమంది జనాలండి, అసలు లోపలికి రావడానికి కింద పడుతున్నారు, తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిల్లలు అని చూడట్లేదు, పెద్దలని చూడట్లేదండి, అంత విపరీతంగా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. పోలీసుల మాట కూడా అస్సలు వినట్లేదండి. ఇంకా అతి కష్టం మీద లోపలికి వెళ్ళినా ఇంకా ప్రయోజనం అయితే లేకపోయిందండి. ఇంకా దీపారాధన అయితే చేయలేదు. నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. ఇంకా చూస్తున్నారు కదండి, శివుణ్ణి మాత్రం, శివలింగాన్ని ఎంత అద్భుతంగా అలంకరించారు అంటే మాటల్లో చెప్పలేనండి. డెకరేషన్ మాత్రం అంత అద్భుతంగా చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు కొద్దిగా వీడియో తీశారండి. నాకైతే అసలుకి ఆ స్టేజ్ అయితే కనబడట్లేదండి. ఇంకా మా వారు కొంచెం జూమ్ పెట్టయితే వీడియో అయితే తీశారండి. ఇంకా లింగానికి అర్చనలు, అభిషేకాలు చేసిన తర్వాత దీపారాధన అయితే చేయాలంటారండి, అందరూ వెలిగించాలంట. ఇంకా మేము అప్పటిదాకైతే ఏం లేమండి. ఇంకా ఉండి కూడా వేస్టే కదండి. ఇంకా మనం ఏం దీపారాధన చేయలేము కదండి, దీపాలు వెలిగించలేము కదా. 4 o'clock వచ్చి కూర్చున్నారండి. ఇంకా మనకు 4 అయితే వీలు కాదండి. పిల్లలు స్కూల్కి నుంచి అప్పుడే వస్తారు, వాళ్ళకు తినిపించడం ఇంకా మనకైతే టైం సెట్ కాదు. ఇంకా సెట్ అయిన వాళ్ళైతే 4 o'clock వచ్చి ప్లేస్ అయితే ఆక్యుపై చేసేసుకున్నారండి. ఇంకా కాసేపు అయితే ఉండి తిరిగి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మా వారి బర్త్డే కదా, వెలిగిస్తే బాగుంటుంది కదా అనేసి అయితే అనుకున్నాము.
కాకపోతే కాలేదండి. చూస్తున్నారు కదండి, ఎక్కడ చూసినా జనాలండి. అసలు ప్లేసే లేదండి, అంతమంది జనాలైతే ఉన్నారు. నేనైతే ఒత్తులు వెలిగించేశానండి. యాదగిరిగుట్టలో వెలిగించాను, ఇంట్లో వెలిగించాను. కాకపోతే టికెట్లు మా ఫ్రెండ్ అయితే ఇచ్చిందండి. టికెట్లు ఉన్నాయని చెప్పేసి అయితే వెళ్ళాము, కాకపోతే కాలేదు. ఇంటికి వచ్చేసరికి 8 అయిందండి. 8:30 అయిందండి. ఇంకా మా వారికైతే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేశానని. ఇప్పుడైతే గిఫ్ట్ అయితే ఇచ్చానండి. ఇప్పుడు మీరు కూడా చూసేయండి ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది. ఈ గిఫ్ట్ వచ్చేసి నేను మా అక్క హెల్ప్ తోటి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే చేయించానండి. మా ఇంటి దగ్గర అయితే నాకు తెలీదు. గిఫ్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి, మా వారిని కూడా బ్లెస్ చేయండి. అంటే బర్త్డే అయిపోయిందిలేండి, బిలేటెడ్గా విషెస్ అయితే చెప్తారనుకుంటున్నాను. ఇంకా నిత్య బర్త్డే అయిన తెల్లారి మా వారిది కూడా ఉంటుందండి బర్త్డే. ఇంకా కేక్ కటింగ్ అవైతే ఏం చేయలేదండి. మా వారికి ఇష్టం ఉండదు బర్త్డేలు చేసుకోవడం, యానివర్సరీ చేసుకోవడం అంతగా ఇష్టం ఉండదండి. ఇలా గిఫ్ట్స్ కూడా అస్సలు ఇష్టం ఉండదండి. కాకపోతే నాకు ఇష్టం అండి గిఫ్ట్స్ ఇవ్వడం, సర్ప్రైజ్ గిఫ్ట్స్ నేను తీసుకోవడం అన్నా నాకు చాలా ఇష్టం. కాకపోతే మా వారు మాతోటి మాత్రం టైం స్పెండ్ చేస్తారండి. పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోకపోయినా ఫ్యామిలీతోనే ఉండడానికైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఇంకా గిఫ్ట్ చూస్తున్నారు కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా మా మెమోరీస్ అన్నీ ఇలా ఒకటే ఫోటోలో గ్యాదర్ చేసి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చానండి మా వారికి. ఈ ఫోటో స్పెషాలిటీ ఏంటంటే, మనం ఏ వాల్ మీద పెడితే ఈ ఫోటోని ఏ వాల్ మీద హ్యాంగ్ చేస్తే ఆ వాల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి. చూపిస్తాను మీకు కూడా నేను ఎక్కడ సెట్ చేశాను అనేది. గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని